సినిమా ప్రపంచంలో ఒక చిన్న మార్పే చాలా సార్లు పెద్ద బజ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది కల్కి 2లో. వైజయంతి మూవీస్ నుండి వచ్చిన షాకింగ్ అప్డేట్, దీపికా పడుకోన్ ఇక ఈ ప్రాజెక్ట్ లో లేరు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఒకరిపై ఉంది, ఆలియా భట్. కల్కి 2898 ఏడీలో దీపికా సుమతిగా కల్కి తల్లి పాత్రలో కనిపించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ డెప్త్ అన్ని సినిమాకి స్ట్రాంగ్ లేయర్ ఇచ్చాయి. కానీ ఇప్పుడు రిపోర్ట్స్ ప్రకారం దీపికా పడుకోన్ ఈ సీక్వెల్ నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. వైజయంతి మూవీస్ సోర్సెస్ చెబుతున్నట్టు ఇది మ్యూచువల్ డిసిషన్ అంటున్నారు. కానీ దీపిక ఫ్యాన్స్ మాత్రం షాక్ లో ఉన్నారు. ఇదే కాకుండా దీపిక ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ ప్రాజెక్ట్ కి కూడా ఎగ్జిట్ ఇచ్చిందంట. ఇదంతా చూసి బాలీవుడ్ అండ్ సౌత్ స్టార్ కిల్స్ ఒకే ప్రశ్న, ఎందుకు దీపిక ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ వదిలేస్తుంది అని. హెల్త్ రీజన్స్, డేట్స్ ఇష్యూస్ లేక పర్సనల్ చాయిస్ అని ఏదేమైనా ఈ సడన్ చేంజెస్ తో కల్కి సీక్వెల్ మీద హైప్ ఇంకో స్థాయికి వెళ్ళింది. దీపిక వెళ్ళగానే మేకర్స్ వెంటనే కొత్త రీప్లేస్మెంట్ కోసం వెతకడం మొదలు పెట్టారు. నేమ్స్ లైక్ కియారా అద్వానీ, మృణాల్ ఠాకూర్ కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు ముంబై సోర్సెస్ చెప్తున్నది ఒకటి, ఆలియా భట్ ఈ పాత్రకి ఫ్రంట్ రన్నర్ గా ఉన్నారని. ఇక డిస్కషన్స్ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని బజ్ ఉంది. ఆలియా భట్ ఎంట్రీ అంటే గ్లామర్ ఇంటాక్ట్, యాక్టింగ్ ఇంటాక్ట్. గంగూబాయ్ తో పర్ఫార్మెన్స్ బేస్ చూపిన ఆలియా ఇలాంటి మైథలాజిక్ ఫ్యూరియస్టిక్ ఫిలిం లో ఉంటే ఫ్రెష్నెస్ అండ్ డెప్త్ రెండూ వస్తాయి. సోర్సెస్ చెప్తున్నట్టు ఈ సీక్వెల్ కి పేరు కర్ణ 3102 BC అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అంటే మైథలాజికల్ డెప్త్ ఇంకా పెరుగుతుందనే మాట. వైజయంతి మూవీస్ ఈ ప్రాజెక్ట్ ని ఇండియాస్ మోస్ట్ అంబిషన్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ కానీ, విఎఫ్ఎక్స్, కాస్టింగ్ అన్ని మ్యాసివ్ స్కేల్ లోనే జరుగుతున్నాయి. దీపిక వెళ్ళాక ఆలియా వచ్చి ఎనర్జీని మెయింటైన్ చేయగలదా? అదే ఇప్పుడు ఫ్యాన్స్ లో మెయిన్ డిస్కషన్ పాయింట్. సోషల్ మీడియాలో అయితే హ్యాష్ ట్యాగ్ ఆలియా కల్కి 2, హ్యాష్ ట్యాగ్ దీపికా అవుట్ వంటి హ్యాష్ ట్యాగ్స్ ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి. సినిమా వల్ల మార్పులు సహజం, కానీ కల్కి 2 లాంటి మెగా ప్రాజెక్ట్ లో అలాంటి మార్పు అంటే క్యూరియాసిటీ కొంచెం ఎక్కువే. దీపిక ఎగ్జిట్ వెనుక నిజమైన రీజన్ ఏంటో ఇంకా మిస్టరీగానే ఉంది. కానీ ఆలియా భట్ ఎంట్రీతో ఈ సీక్వెల్ హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఇప్పుడు ఒకటే క్వశ్చన్, కర్ణ 3102 BC లో కల్కి 1 ని ఆలియా భట్ ఎలా మార్చబోతుంది అని. ఈ న్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.